జపాన్ను బియ్యం సంక్షోభం వెంటాడుతోంది. చాలా స్టోర్ల వద్ద రైస్ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కిలో బియ్యం ఇండియన్ కరెన్సీలో $230 ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 60 కిలోగ్రాముల బ్యాగ్ సగటు ధర గత సంవత్సరం సుమారు $160కు పెరిగింది. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది 55% ఎక్కువ. ప్రభుత్వం ఫిబ్రవరిలో 2,10,000 టన్నుల బియ్యాన్ని అంటే దాని కంటింజెన్సీ రిజర్వ్లో 5వ వంతు కంటే ఎక్కువ వేలానికి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సంచులు మాత్రమే సూపర్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్నాయి. ఓవైపు భారీ భూకంప హెచ్చరికలతో జపాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జపాన్లో బియ్యానికి కొరత ఏర్పడింది. ఏ సూపర్ మార్కెట్లో చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రోజువారీగా తెప్పించిన బియ్యం స్టాక్ మధ్యాహ్నానికే ఖాళీ అవుతోంది. మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడిందనే వార్తలతో జపనీయులు సూపర్ మార్కెట్లకు పోటెత్తుతున్నారు. బియ్యం కోసం క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సూపర్ మార్కెట్లు, షాపుల యజమానులు బియ్యం కొనుగోలుపై రేషన్ విధిస్తున్నారు. 2 ఏళ్లుగా జపాన్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సరిపడా నీరు లేక వరి సాగు తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో సహజంగానే బియ్యం కొరత ఏర్పడింది. దీనికి తోడు వరుస భూకంపాలు, తుఫాన్లు విరుచుకుపడ్డాయి. నిత్యావసర సరుకులను నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు జపనీయులు. దీంతో బియ్యం కొరత భారీగా ఏర్పడింది. అంతేకాదు జపనీస్ తినే ప్రతి పదార్థంలో రైస్ను ఎక్కువ వాడుతుంటారు. ఇది వారికి ప్రధాన ఆహార పదార్థం. ప్రతి భోజనంలో రైస్ ఉంటుంది. బియ్యంతో సుషి, స్వీట్లు చేస్తుంటారు. మద్యంలో బియ్యంని పులియబెట్టి పెద్దలకు నైవేద్యం పెడుతుంటారు. బియ్యంతో చేసిన బర్గర్ జపాన్లో ఫేమస్ డిష్. 124 మిలియన్ల జనాభా కలిగిన జపాన్లో బియ్యం సరఫరా పెద్ద సమస్య కాదు. కానీ వరుస ప్రకృతి వైపరీత్యాలు, డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో జపనీయులు అన్నమో రామచంద్ర అంటున్నారు.